హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ అండి. పచ్చడికి పులుపు మామిడికాయ చాలా బాగుంటుంది. అలాగే పచ్చి కొబ్బరి కూడా కావాలి. మామిడికాయ పైనున్న తోలుని ఇలా కత్తిపెట్టుతో కానీ లేదా పీలర్తో కానీ పీల్ ఆఫ్ చేసేసి, అలాగే లోపల ఉన్న టెంకెని కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ మెంతులు వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా మెంతులు ఈ కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో వేయించిన మెంతులు, అలాగే ఆవాలు 2 స్పూన్స్, జీరా 1 స్పూన్, ఎల్లుల్లి 2 పెద్ద పాయలు ఇలా తీసుకొని పెట్టుకోవాలి. అలాగే ఉప్పు సరిపడినంత, కారం కూడా రుచికి సరిపడా తీసుకోవాలి. పసుపు 1/2 స్పూన్. రోలుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా తీసుకొని రోటిలో వేసుకొని దంచుకోవాలి. ఇలా ముక్కలన్నిటినీ రోకలితో దంచుకోవాలి. ఇలా ముక్క చక్కగానే ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది. మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే మామిడికాయ పైనున్న తోలుని అలానే ఉంచి కూడా పచ్చడి చేసుకోవచ్చు. నేను తీసుకున్న 3 మ్యాంగోస్లో 2 మ్యాంగోస్కి మాత్రమే తోలు తీశాను. కొబ్బరి ముక్కల్ని కూడా రోట్లో వేసుకొని దంచుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసుకుంటే పచ్చడిలో ఉన్న పులుపుదనం తగ్గుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి వేయటం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మీరు తక్కువ అమౌంట్లో పచ్చడి చేసుకుంటే కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకుంటే కనుక కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు అయితే పచ్చడి ఉండదండి. కాకపోతే టేస్ట్ బాగుంటుంది. ఇది మీకు ఇష్టం లేకపోతే కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు రోలులో ఉప్పు, కారం, అలాగే జీలకర్ర, ఆవాలు, వేయించిన మెంతులు వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటిని మిక్సీ జార్లో అయినా వేసుకొని మెత్తగా చేసుకోండి. ఇలా వేసినవన్నీ పౌడర్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ పౌడర్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టిన కొబ్బరి అలాగే మామిడి ముక్కల పేస్ట్ని కూడా వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇలా ఒక 2 నిమిషాలు పచ్చడిని నూరుకోవాలి. ఇందులోకి నేను 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు కారం, ఉప్పు వేసినప్పుడే వేయాలండి. నేను అప్పుడు వేయటం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసాక మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బాగా దంచుకోవాలి. ఫైనల్గా పచ్చడి నూరటం అయితే అయిపోయిందండి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెడితే మామిడికాయల కొబ్బరి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. తాలింపుకి మూకుడి పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందులోకి తాలింపు గింజలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అలాగే కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవి వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయల కొబ్బరి రోటి పచ్చడి కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని అలా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. రుచి మాత్రం జన్మలో మర్చిపోలేము, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.